తన ప్రాణము రక్షించుకున్నవారు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము, సువార్త నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దానిని రక్షించుకొనునని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. దేవుణ్ణి ఆహారం కోసం కాదు, దేవుని దగ్గర ఆశీర్వాదాల కోసం కాదు ఆయన్ని వెంబడించటం. దేవునిని స్వస్థత కలుగుతదని కాదు దేవుడిని వెంబడించటం. దేవుని దగ్గరకొస్తే మనకేయో మేలులొచ్చేస్తాయి అనేటువంటి ఉద్దేశ్యంతో కాదు దేవుడిని వెంబడించటం. దేవుడు అందరికి సహాయం చేస్తాడు. దేవుడు అందరిని ప్రేమిస్తాడు. దేవుడు అందరిని ఆశీర్వదిస్తాడు. ఆల్రెడీ దేవుడు మనల్నందరిని కూడా బ్లెస్ చేసాడు. ఎప్పుడో ఆయన ఆశీర్వదించేసాడు. తన శిలువ రక్తంలో దేవుడు మనల్ని కడిగాడు, కొన్నాడు, పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు. యేసుని వెంబడించటానికి ఆహారం కోసం మనం వెంబడించవసరం లేదు. ఆశీర్వాదాల కోసం, రొట్టెల కోసం దేవుణ్ణి వెంబడించవలసినటువంటి ఆవశ్యకత మనకి లేదు. కానీ దేవుణ్ణి ఎందుకు వెంబడించాలి అని ప్రభు చెప్తున్నాడంటే, సిలువనెత్తుకొని అనన్నాడు. సిలువ అనగా దేవుని యొక్క సువార్తకి సాదృశ్యం. ప్రభు వాక్యం సెలవిస్తా యవ్వన బిడ్డలారా, మీ యవ్వన జీవితంలో నా కాడిని మోయండి. యవ్వనస్తులు దేవుని కాడిని మోస్తే వాళ్ళకి మేలు కలుగుతదని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. ఈరోజు దేవుణ్ణి వెంబడించటానికి నీవు, నేను మనందరం చేయవలసినటువంటి ఓ మంచి పనేంటంటే, ఆయన సువార్తను భుజం మీద ఎత్తుకుని, ఆయన సువార్తను ప్రకటించాలి. ఈ లోకంలో అనేక మంది క్రీస్తుని ఎరగలేనటువంటి వారున్నారు. క్రీస్తు ప్రేమను చవి చూడలేనటువంటి వారున్నారు. అట్టి వారందరికి కూడా నేను సువార్తను అందించాలి. అట్టి వారికి క్రీస్తు ప్రేమను నేను ప్రకటించాలి. నా దేవుని యొక్క గొప్పతనాన్ని, నా దేవునికున్నటువంటి ఔన్నత్యాన్ని, ఆయనకున్నటువంటి మహా మహిమ కలిగినటువంటి ప్రభావాన్ని లోకమంతా చాటి చెప్పాలని ఆయన సిలువను మనం ఎత్తుకొని, ఆయన సువార్తను భుజాన మీద మనం మోసుకొని, ఆయన్ని వెంబడించే వారంగా ఉండాల. అలాగున్నప్పుడు మన జీవితాల్లోనికి ఆటోమేటిక్‌గా దేవుడిచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా మన దగ్గరకొస్తాయి. అయితే ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ యోహాను సువార్త 6 అధ్యాయంలో అక్కడ 66 వచనంలో రాస్తా ఉన్నాడు కదా! అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడును కూడా ఆయనను వెంబడింపలేదు. రొట్టెల కోసం, ఆహారం కోసం దేవుణ్ణి వెంబడించారు. మరి ఇప్పుడు ఈళ్ళకొచ్చిన కష్టం ఏంటి దేవుడిని వెంబడించటానికి అని ఆలోచన చేస్తే ప్రభువు ఓ మాట చెప్పాడు. దేవుడు నాకు కృప అనుగ్రహిస్తాడు. ఆ కృపను అనుగ్రహించకపోతే ఎవ్వడు కూడా నా దగ్గరికి రాలేడు అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటంటే మీరింకెంతసేపు నన్ను రొట్టెల కోసం వెంబడిస్తున్నారు గానీ, మీరు దేవుని కృపను పొందుకోలేకపోతున్నారు. ఆయన తండ్రి కృపను మీరు పొందుకోలేకపోతే, దేవుని రాజ్యానికి, ఆ పరలోక పట్టణానికి, ఆ సీయోను పురానికి మీరు చేరలేరని ప్రభువు చెప్పినప్పుడు, అప్పటి వరకు ఆహారము కోసము ప్రభుని వెంబడించినటువంటి వారి యొక్క ఆలోచన విధానం మారిపోయింది. ఈయన్ని వెంబడించటం వల్ల మనకు ఉపయోగం లేదు. లేదంటే ఈయన్ని వెంబడించటం వల్ల మనకి ప్రయోజనం లేదు. ఈయన్ని వెంబడించినప్పటికీ మనకి రొట్టెలకు లోటొస్తాదేమో అనేటువంటి భయంతో యేసునంట వారు వెంబడింపలేదు అనేటువంటి మాటను రాస్తున్నాడు. ఆలోచన చేద్దాం ప్రియమైన వారలారా, దేవుని బిడలారా, యవ్వన బిడలారా. నిన్నటి లేదంటే ఈ రోజు వరకు ప్రభు వెంబడి తిరిగారు. ఆయన్ని వెంబడిస్తూ నడిచారు. ఆయన మార్గాల్లో ఉండాలని ఆశపడ్డారు. వారు అందరూ కూడా ప్రభు వెనక వస్తా ఉంటే, ప్రభు ఎంత సంతోషించాడో, ఆనందించాడో, వారందరిని బట్టి ప్రభు అతిశయించి ఉండొచ్చు. కానీ ఈరోజు వారందరూ కూడా ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారంట. ఎంత బాధ! ఈరోజు మీరందరూ కాలేజీ డేస్‌లో చదువుకుంటా ఉంటారు కదా! సో, మరి లేదంటే 4 ఇయర్స్ బీటెక్ చదువుకుంటాం, 2 ఇయర్స్ ఇంటర్మీడియేట్ చదువుతాం. మన స్టడీస్‌లో అన్నిటిలో కూడా దేవుడు మనకు తోడుగుంటాడు. కానీ ఒక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే 4 సంవత్సరాలు చదువు అయిపోయిన తర్వాత మనకి ఫేర్‌వెల్ పార్టీ ఒకటి జరుగుతది. ఆ ఫేర్‌వెల్ పార్టీ జరిగేటప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఒక చోట కూర్చుంటారు.
వాళ్ళు మరి కొన్ని రోజుల్లో ఎగ్జామ్స్ రాస్తారు. గ్రాడ్యుయేషన్ తీసుకొని వెళ్ళిపోతారు. ఆ టైంలో వాళ్ళ పరిస్థితి ఉంటదంటే ఇంతకాలం మనం కలిసున్నాం. విడిపోతున్నామే, వెళ్ళిపోతున్నామే అనేటువంటి బాధ, కన్నీరు వారిలో ఉంటది. ఎందుకనంటే అప్పటిదాకా కలిసి, మెలిసి చక్కగా ఆడుకొని, చదువుకొని, ఒకళ్ళ మీద ఒకళ్ళు జోకులేసుకొని, సంతోషంతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరూ విడిపోతుంటే ఎంత బాధగా ఉంటదో మీకు తెలుసు. అయితే నేను అనేదేంటంటే అంతవరకు ప్రభుని వెంబడించారే, ప్రభుతో ఉన్నారే, ఆయన పెట్టింది తిన్నారే, అప్పటిదాకా ఉండి వెళ్ళిపోతూ ఉంటే ప్రభు మనసు ఎంత గాయపడి ఉంటదో కదా! ప్రభు ఎంత వేదన చెందుంటాడో కదా! ఏంటి ఇంతవరకు నన్ను వెంబడించినోళ్ళు నా దగ్గర నుండి వెళ్ళిపోతున్నారా? అనేటువంటి బాధ ప్రభు హృదయంలోనికొచ్చింది. అటువంటి సమయంలో ప్రభు తన శిష్యులతోటి అంటున్నాడు, పేతురు వైపుకు చూసి మాట్లాడుతున్నాడు. లేదంటే ఆ 12 మంది అపోస్తలులుగా, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి ఆయన బిడ్డల వైపుకు చూసి అంటున్నాడు, మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోవాలనుకుంటున్నారా? ఎంత బాధ! ప్రియ యవనస్తులారా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇన్ని రోజులు దేవునితో ఉన్నాం. చక్కగా గూగుల్ మీట్‌ల్లో, దేవుని సన్నిధిలో, దేవుడిని ఆరాధన చేస్తూ, దేవుని మందిరంలో అనేకమైనటువంటి విషయాలు నేర్చుకుంటూ, నేర్చుకుంటూ దేవుడిని విడిచిపెట్టాలనేటువంటి ఆలోచన నీకొస్తే, ఒకవేళ ప్రభుని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోతుంటే, ప్రభు ఈ యొక్క సాయంకాల సమయమందు నిన్నడుగుతున్నాడు, మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారా? ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచన చేయండి. ఈ ప్రశ్న మనందరం వేసుకుందాం. యేసయ్యని విడిచి మనం దూరంగా వెళ్ళిపోతే, ఈ లోకంలో మనకు బ్రతుకుందా? యేసుని విడిచి మనం దూరంగా వెళ్ళిపోతే, ఈ లోకంలో మనకి జీవితం ఉందా? యేసుని విడిచి దూరంగా వెళ్ళిపోతే, ఆశీర్వాదాలకు మనం పాత్రులు కాగలమా? యేసుని విడిచి మనం దూరంగా వెళ్ళిపోతే, ఆయన నిత్య రాజ్యానికి మనము పాత్రులం కాగలమా? ఎవ్వరం కూడా లేదు. ఈరోజు నేను కోరుకునేదేంటంటే, నిత్యము, నిరంతరము ఈ లోకంలో మనం బ్రతికినంత కాలము, మన తుది శ్వాసను విడిచే వరకు కూడా మనం ప్రభువుని వెంబడిస్తూనే ఉండాలి. ఆయన సిలువనెత్తుకొని, ఆయన సువార్తను ప్రకటిస్తూనే ఉండాలి అనేటువంటి ఆ చక్కటి మాటను నేను మీకు తెలియచేయటానికి ఇష్టపడతా ఉన్నాను. అటువంటి సమయంలో పేతురు గారు ప్రభుతోటి ఒక చక్కటి మాట అంటున్నాడు. ఏంటో తెలుసా అది? ఈరోజు మనందరం కూడా ప్రభుతో చెప్పవలసినటువంటి మాట. ప్రభువా! నిన్ను విడిచి మేము ఎవరి దగ్గరికెళ్తాం? ప్రభుని విడవద్దు. ప్రభు యొక్క పనిని విడవద్దు. ప్రభు యొక్క సువార్తను విడవద్దు. ప్రభు యొక్క వాక్యాన్ని చదవటం విడిచిపెట్టొద్దు. ప్రభువుకి ప్రార్థన చేయటం విడిచిపెట్టొద్దు. ప్రభుని వెంబడించటం మానొద్దు. కనుక అంటున్నాడు, ప్రభువా! మేము ఎవరి దగ్గరికి వెళ్తాం? మాకున్నటువంటి అన్నీ కూడా నీవే. మాకున్నటువంటి సమస్తము నీవే. మాకున్నటువంటి ఒకే ఒక్క దిక్కు నీవే. మాకున్నటువంటి సమస్తమైనటువంటి ఆశీర్వాదాలకు కారణభూతుడు నీవు. నీవు నిత్య జీవపు మాట గలవాడవు. నిత్యరాజ్యాన్నిచ్చేవాడవు. ఈ లోకంలో ఏదైనా సరే అశాశ్వతమైనదే ఉన్నది తప్ప, శాశ్వతమైందంటూ ఏదీ లేదు. కేవలము శాశ్వతమైనటువంటి దేవుడవు నీవు. నీ ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. ఆ శాశ్వతమైనటువంటి నిత్య ప్రేమలో నుండి మేమెక్కడికెళ్తాం ప్రభా! మేమెక్కడికి వెళ్ళము. నీతోనే ఉంటాము అనేటువంటి ఒక గొప్ప ఆహ్, వ వాగ్దానాన్ని ప్రభుకి పేతురు చేస్తా ఉన్నాడు. ఈరోజు చాలా మంది వెళ్ళిపోయారు. ప్రభు బాధపడుతున్నాడు. అటువంటి సమయంలో పేతురు ప్రభుతో చెప్తున్న మాట, వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోయారేమో గాని ప్రభు నేను మాత్రం నీతోనే ఉంటాను. నేను మాత్రం నీ సన్నిధిలోనే ఉంటాను. నీతోటే నేను జీవిస్తాను. అవసరమైతే నీ కొరకు నేను చచ్చిపోవటానికి కూడా నేను సిద్ధపడతా ఉన్నాను అని చెప్పి, పేతురు ఒక గొప్ప మాటను ప్రభువుకి సెలవిచ్చినట్లుగా మనం ఇక్కడ గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ప్రియ దేవుని వారలారా, దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోతే, దేవుని ప్రసన్నతను గనక మనము కాదనుకుంటే, మన జీవితాలు అగమ్య గోచరం. పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి కుటుంబాన్ని నేను మీకు జ్ఞాపకం చేయటానికి ఇష్టపడతా ఉన్నా. పరిశుద్ధ గ్రంథంలో రూతు గ్రంథాన్ని గనక మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఆలోచించుకోగలిగితే, రూతు గ్రంథంలో మొదటి వచనంలో, మొదటి అధ్యాయంలో రాస్తూ ఉన్నటువంటి ఒక విషయం ఏంటంటే, ఎలీమెలెకు అనేటువంటి ఒక ఫ్యామిలీని దేవుడు మన ముందుంచుతా ఉన్నాడు. ఈ ఎలీమెలెకు ఎవరు?
అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తూ ఉంటే, దేవుని యొక్క కుమారుడిగా, దేవుని యొక్క బిడ్డగా ఎదిగినటువంటి వారు. వారి నివాస స్థలము ఎక్కడ ఉంది అని ఆలోచన చేస్తా ఉంటే, వారి యొక్క నివాస స్థలము మరి దేవుని యొక్క బెత్లెహేము అనేటువంటి గ్రామంలో వారు నివాసము చేస్తా ఉన్నారు. బెత్లెహేం అనేటువంటి ఊరిలో వారు జీవిస్తా ఉన్నారు. ఈ బెత్లెహేము అని అనబడినటువంటి ఆ మాటకు అర్థం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథ ప్రకారంగా బెత్లెహేము అనంటే రొట్టెల ఇల్లు అని అర్థం. రొట్టెల ఇల్లు లేదంటే ఆహారపు గృహము అనేటువంటి చక్కటి అర్థాన్నిస్తా ఉంది. అయితే ఈ రూత్ ఫ్యామిలీ లేదు సారీ నయోమి ఫ్యామిలీ ఏం జేసింది ఇక్కడ అనంటే, బెత్లెహేము అనబడినటువంటి ఆ ఊరు నుండి మోయాబు అనేటువంటి దేశానికి వెళ్ళిపోయారంట. ఎందుకు అనంటే, ఆ సమయంలో బెత్లెహేమ్‌కి కరువొచ్చింది. బెత్లెహేమ్‌లో కరువొచ్చినప్పుడు తన భార్యను, తన బిడ్డలను తీసుకొని ఈ ఎలీమెలెక్ అనేటువంటి వ్యక్తి తన భార్య అయినటువంటి నయోమితో కలిసి ఎక్కడికెళ్ళిపోయాడంటే, మోయాబు దేశానికి వెళ్ళిపోయాడు. ఆలోచన చేయండి బెత్లెహేమ్ అంటే రొట్టెల ఇల్లు. పరిశుద్ధ గ్రంథం కూడా సెలవిస్తుంది. యూదయ దేశపు బెత్లెహేమా నువ్వు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కాదు. అంటే బెత్లెహేము అనేటువంటి గ్రామంలో నుండి, ఆ ఊరిలో నుండి సర్వశక్తిమంతుడు రాబోతున్నాడు. దేవుని ప్రసన్నత రాబోతుంది. దేవుని యొక్క కృప రాబోతుంది. దేవుడు లోకాన్ని ప్రేమించటానికి తన కుమారుడిని బెత్లెహేము గ్రామంలో నుండి తీసుకురాబోతున్నాడు. అలాంటి పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి రొట్టెల ఇంటి నుండి వారెక్కడికెళ్ళిపోయారనంటే మోయాబు దేశం వెళ్లారు. మోయాబు అన్యధన్యుల దేశం. మోయాబు విగ్రహాలకు నిలయమైనటువంటి దేశం. మోయాబు దేవుని యొక్క ప్రసన్నతను కోల్పోయిన దేశం. అన్య ఆచారాలు, అన్య మత సంప్రదాయాలు, అన్యులు చేసేటువంటి పనులన్నీ కూడా ఎక్కడున్నాయంటే, ఆ మోయాబు దేశంలోనే ఉన్నాయి. అటువంటి మోయాబు దేశానికి వాళ్ళు వెళ్ళిన తర్వాత, అక్కడ జరిగినటువంటి విషయం ఏంటనంటే, మోయాబులో కుమారులిద్దరికీ కూడా ఎలీమెలెకు, నయోమి ఏం చేశారంటే వివాహాలు చేసేశారు. వివాహాలు చేసినప్పుడు కోడళ్ళుగా రూతు, ఓర్ఫా అనేటువంటి ఇద్దరు అన్య స్త్రీలు వాళ్ళని పెళ్లి చేసుకున్నారు. అయితే అక్కడ జరుగుతున్నటువంటి ఒక విషయం ఏంటంటే, వాళ్ళకి వివాహాలయిన తర్వాత వారింట్లో ఉన్నటువంటి పురుషులు, మగవారు చనిపోవటం ప్రారంభించారు. ఎలీమెలెకు చనిపోయాడు. ఎలీమెలెకు తర్వాత ఎలీమెలు యొక్క కుమారులిద్దరు గిల్యోను, మహ్లోను అనేటువంటి పేర్లు వాళ్ళకి రాయబడతా ఉన్నాయి. వాళ్ళిద్దరూ కూడా చనిపోయారు. అంటే మోయాబు దేశంలో మనుషుల యొక్క ప్రాణాలకు గ్యారంటీ లేదు. మనుషుల యొక్క ప్రాణాలు లేదంటే మగవారు, పురుషులకు జీవించే అవకాశం లేదు. ఇక్కడ ఆలోచన చేద్దాం. బెత్లెహేములో కేవలము రొట్టెలు మాత్రమే కరువైనాయి. కరువొకటే ఉంది గానీ, వాళ్ళ ప్రాణాలు మాత్రం, వారి జీవాలు మాత్రం క్షేమంగా ఉన్నాయి. మోయాబు వెళ్ళిన తర్వాత వారి జీవితాలు లేదంటే వారి యొక్క ప్రాణాలను కోల్పోయినటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక చిన్న ఆలోచన ఏంటంటే, ఎందుకు వై ఈ ఎలీమెలెకు కానివ్వండి, మహ్లోను కానివ్వండి, కిల్యోను కానివ్వండి, ఎందుకక్కడ చనిపోయారు? అని ఆలోచన చేస్తే నేనంటాను, వారెక్కడి నుండి ఎక్కడికెళ్లారు? మోయాబు దేశానికి వెళ్ళిపోయారు బెత్లెహేము నుండి. దేవుని విడిచిపెట్టి, దేవుని ప్రసన్నతను విడిచిపెట్టి, దేవుని ఆరాధన విడిచిపెట్టి, దేవుని మందిరాన్ని విడిచిపెట్టి, దేవుని యొక్క కృపలో నుండి వాళ్ళేమైపోయారంటే దూరమైపోయారు. కనుకనే వారి ప్రాణాలు ఏమైపోయినాయంటే ఆహ్, దేవుని యొక్క సన్నిధికి చేరిపోయినాయి. రూతు గ్రంథం మొదటి అధ్యాయం 22వ వచనంలో ఆలోచన చేస్తూ ఉంటే, నయోమి ఒక మాట అంటా ఉంటది. "నన్ను నయోమి అనొద్దు మీరు. నన్ను మారా అనుడి" అంటది. ఎందుకనంటే, నయోమి అనేటువంటి మాటకు మధురము అని అర్థం. మారా అనేటువంటి మాటకు చేదు అనే అర్థము. నా బ్రతుకు దేవుణ్ణి విడిచిపెట్టినందుకు, నా బ్రతుకు దేవుణ్ణి వెంబడించలేనందుకు, మధురమైనటువంటి నా జీవితం ఎలాగైపోయిందంటే చేదైపోయింది అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. 22వ వచనంలో అంటూ ఉంటది కదా! నేను బెత్లెహేము నుండి సమృద్ధి దానినిగా నేను వెళ్లి తిని,
సమృద్ధి కలిగిన దానిగా వెళ్ళాను. అంటే నాకు ఏ లోటు లేదు. దేవుని ఆశీర్వాదాలన్నీ పొందుకున్నప్పుడు నేను ఎలాగున్నానంటే సమృద్ధిగా ఉన్నాను. దేవుడు నాకన్నీ ఇచ్చాడు. చక్కటి భర్తనిచ్చాడు. చక్కటి బిడ్డలనిచ్చాడు. చక్కటి కోడలనిచ్చాడు. చక్కటి ఫ్యామిలీ నాది. నా కుటుంబానికి ఏ లోటు లేదు. కానీ నేనిక్కడి నుండి సమృద్ధిగా వెళ్ళాను గానీ, దేవుడు నన్ను రిక్తునిగా చేసి తిరిగి పంపించేసాడని చెప్తది. ఎంత బాధాకరమైనటువంటి మాట. సమృద్ధిలో నుండి ఎక్కడికొచ్చేసిందంటే రిక్తురాలయిపోయింది. దానికి కారణం ఏంటి? ఎవరు చేశారు ఈ పని? వారికి వారే ఆ బాధ తెచ్చుకున్నారు. వారికి వారే వారి యొక్క జీవితాలను పోగొట్టుకున్నారు. కారణం ఏంటంటే బెత్లెహేము అనగా దేవుణ్ణి వెంబడించవలసినటువంటి వారు. దేవుని ప్రేమను వెంబడించవలసిన వారు. దేవునిలో ఉండవలసినటువంటి వారు ఎక్కడికెళ్లారనంటే మోయాబు దేశం ఎళ్లారు. ఈరోజు ఈ ఈ యొక్క నయోమి కుటుంబాన్ని బట్టి దేవుడు వేదన చెందుండడా? నయము కుటుంబాన్ని బట్టి దేవుడు బాధపడుండడా? ఆలోచన చేయండి. ఈరోజు నీవు నేను కూడా ఒకవేళ దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామేమో, దేవుణ్ణి కాదని దేవునికి దూరమైపోతున్నామేమో, నీ గురించి, నా గురించి ఆయన వేదన చెందుతాడు. నీ గురించి, నా గురించి ఆయన బాధపడతాడు. అలాంటి బాధ ఆయన పడకోకుండా ఉండాలనంటే, ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభుతో మనం ఒక మాట చెప్పాలి. ప్రభువా! నిన్ను విడిచి మేము ఎప్పటికి కూడా ఎక్కడికి వెళ్ళం ప్రభువా! చావైనా, బ్రతుకైనా మేము నీతోటే ఉంటాం. నీ సన్నిధిలోనే ఉంటాం. నీ కొరకు జీవిస్తాం. నీ సిలువనెత్తుకొని మేము నిన్ను వెంబడిస్తామని ఏ యవనస్తుడైతే దేవునితో కరాకండిగా చెప్పగలడో, ఖచ్చితంగా చెప్పగలడో, అట్టి వాడిని తప్పుకోకుండా దేవుడు ఉన్నతమైనటువంటి, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాల నీడలో నడిపిస్తాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము తప్పకోకుండా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. మరి దేవుణ్ణి మనం వెంబడించటం వల్ల మనకి కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి? వాట్ ఈస్ ద యూజ్? వాట్ ఈస్ ద యూజ్? ఒకరోజు పేతురికి డౌటొచ్చింది. ఒక అనుమానమొచ్చింది. ఏంటి అనుమానం అంటే, మార్కు సువార్త 10 అధ్యాయంలో ఒక యవనస్తుడు దేవుని దగ్గరకొచ్చి అన్నాడు, "ప్రభువా! నేను నిత్య రాజ్యానికి వారసునవ్వాలి. నన్నేం చేయమంటావు?" ప్రభువు అన్నాడు, "ఆజ్ఞలు పాటించు, నరహత్య చేయకు, దొంగిలించకు, వ్యభిచరించకు, నీ పొరుగువాడి మీద అబద్ధ సాక్ష్యం పలుకుకు" అని ప్రభువు చెప్పినప్పుడు, ఆ యవనస్తుడు అంటున్నాడు, "అయ్యో! ఇది నా సండే స్కూల్ దినాల నుండే మా సండే స్కూల్ టీచర్ నాకెప్పుడో చిన్నప్పుడే చెప్పింది. అప్పటి నుండి నేను పాటిస్తున్నాను" అని అన్నాడు. కానీ ప్రభువు అన్నాడు, "నీకొకటి కొదువుగా ఉంది. నీ ఆస్తిని అమ్మి బేదలకిచ్చి నువ్వొచ్చి నన్ను వెంబడించు" అని చెబితే, అక్కడ వాక్యం రాస్తా ఉంది కదా! "అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక మొఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడంట. దేవుని దగ్గర నుండి అతనేమయ్యాడు? వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే తన ఆస్తిని విడిచిపెట్టలేక, తనకున్నటువంటి అంతస్తుని విడిచిపెట్టలేక, తనకున్నటువంటి ఎంజాయ్ లైఫ్ లేదంటే తనకున్నటువంటి సుఖ సంతోషాలను విడిచిపెట్టలేక, దేవుడిని వెంబడించలేనటువంటి పరిస్థితుల్లోకొచ్చినప్పుడు, పేతురు గారు 10 అధ్యాయం మార్కు సువార్త మీరు బైబిల్స్ ఉంటే ఓపెన్ చేసి చూడొచ్చు. మార్కు సువార్త 10 అధ్యాయం 28 వచనంలో అంటూ ఉంటాడు. పేతురు ఇదిగో ఎవరితో మాట్లాడుతున్నాడంటే ప్రభుతో మాట్లాడుతున్నాడు. "ప్రభువా! మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి" అని ఆయనతో చెప్పగా, అయితే యేసు ఇట్లా అంటున్నాడు ఏంటనంటే, నిన్ను వెంబడించాం కదా! మాకేంటి ప్రయోజనం? ఏంటి మాకు అని అడుగుతూ ఉంటే యేసయ్య పేతురుతోటి ఓ మంచి మాట చెప్తున్నాడు. నా నిమిత్తము, సువార్త నిమిత్తము ఎంత అద్భుతమైన మాటండి. దేవుని సువార్త నిమిత్తము, యేసయ్య నిమిత్తము ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్కచెల్లెలనైనను, తల్లిదండ్రులైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచినప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతల ఇండ్లను, నూరంతల అన్నదమ్ములను, నూరంతల అక్కచెల్లెలను, నూరంతల తల్లిదండ్రులను, నూరంతల పిల్లలను, నూరంతల భూములను, రాబోవు లోకమును, నిత్య జీవమును మీరు పొందుకుంటారు అని ప్రభు మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనకున్నది కొంచెమే కావచ్చు. కానీ దేవుడిని వెంబడించటం ద్వారా మనకి కలిగే ఆశీర్వాదాలు ఏంటి అనంటే, నూరంతుల ఆశీర్వాదాలను దేవుడు మనకిస్తాడు. నూరంతుల దీవెనలిస్తాడు. నూరంతుల భూములనిస్తాడు. నూరంతుల అన్నదమ్ములనిస్తాడు. నూరంతుల అక్కచెల్లెండ్రిస్తాడు.
ఈరోజు ఒక చిన్న మాటేంటంటే, నా పరిచర్య జీవితంలోకి నేనొచ్చిన తర్వాత, నాకు దేవుడిచ్చినటువంటి ఆత్మీయులు ఎంతమందో, నాకు ఉన్నటువంటి మిత్రులెంతమందో, నన్ను ప్రేమించేవారు ఎంతమందో, ఈ రోజుకి నాకు తెలిసి, నేను నాకు తెలియనటువంటి మొఖాలు అనేకమైనవి నన్ను పలకరిస్తా ఉంటాయి. బ్రదర్ అంటారు, సిస్టర్ బ్రదర్ అంటారు, అన్నయ్య అంటారు, బాబు అనేవాళ్ళున్నారు. ఈళ్ళందరూ ఎక్కడి నుండొచ్చారు నాకు అనంటే, ఒకే ఒక మాట సువార్త నిమిత్తము దేవుణ్ణి వెంబడిస్తా ఉన్నాం. ఆయన నిమిత్తం వెంబడిస్తా ఉన్నాం. ఈరోజు దేవుడు నూరంతుల కుటుంబాలను, ఫ్యామిలీస్‌ని దేవుడు నాకిస్తా ఉన్నాడు. అలాగే దేవుణ్ణి వెంబడించే ప్రతి వారికి కూడా ఆయన శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలనివ్వటానికి, నూరంతులటువంటి దీవెనలివ్వటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ప్రియ యవ్వన సమాజమా, యవ్వన బిడ్డలారా ఒక్కసారి ఆలోచన చేయండి. మనకున్నటువంటి లోక ఆశలను బట్టి, లోక తలంపులను బట్టి, లోక కోరికలను బట్టి మనం దేవుణ్ణి విడిచి లోకంలోనికెళ్తున్నామా? దేవుని ప్రేమను విడిచి లోకంలోకి వెళ్ళిపోతున్నామా? ఈరోజు నువ్వు లోకస్తుడివి కాదు. నీవు దేవుని బిడ్డవు. ఆయన తన స్వరక్తమిచ్చి నిన్ను కొనుక్కున్నాడు. ఆయన ప్రేమలో నిన్ను భద్రపరిచాడు. ఆయన ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు నీకు అనుగ్రహించాడు. కనుక ఈరోజు నీవు దేవుని దృష్టిలో ఆయనకు ఒక విలువైన దానివో, ఒక విలువైన వాడివో. యూ ఆర్ ద స్పెషల్ ఫర్ గాడ్. దేవునికి నువ్వెప్పుడూ స్పెషలే. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన్ని వెంబడిస్తున్నావు గనక. ఈరోజు ప్రభువుని బాధ పెట్టేదానివిగా నువ్వున్నావా? ప్రభువుని సంతోషపెట్టేదానివిగా నువ్వున్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు ఆలోచన చేసుకో. ఈ సాయంకాల సమయమందు దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారా? వెళ్ళిపోతారా? మీరు వెళ్తే దేవుని ఆశీర్వాదాలకి పోగొట్టుకుంటారు. అదే దేవుణ్ణి గనక మీరు సమృద్ధిగా వెంబడించగలిగితే, ఆయనిచ్చేటువంటి నూరంతుల ఆశీర్వాదాలకు మీరు పాత్రులవుతారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాము అనేటువంటి సంగతిని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. కనుక ప్రియ దేవుని వారలారా, రూత్ జీవితాన్ని మనం చూసాం. రూత్ గ్రంథంలో నయోమి ఈ ఎలీమెలెకుల యొక్క జీవితాలను మనం చూసాం. ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దేవుణ్ణి వెంబడించే వారంగా ఉందాం. ఆయన్ని బాధపెట్టే వారంగా కాకోకుండా, ఆయన సువార్తను మన భుజాల మీద వేసుకొని, మనం ఉన్నటువంటి చోటే, మనం ఉన్నటువంటి ప్రదేశంలోనే మన ఫ్రెండ్స్‌కి, మన కొలీగ్స్‌కి, మన నైబర్స్‌కి దేవుడిని గూర్చి చెబుదాం. నేను ఒక మాట చెప్తున్నాను. దయచేసి అందరూ జాగ్రత్తగా వినండి. ఏ మతాన్ని ఎప్పుడు ఎక్కడ కించపరచొద్దు. ఏ మతం గురించి ఎప్పుడు ఎక్కడ తప్పుగా మాట్లాడొద్దు. మన క్రైస్తవులం, మన క్రీస్తుని మనం ప్రకటించుకుందాం. ఎదుటివారి మతాలను గౌరవించండి. దయచేసి ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం గదా! ఈ మతోన్మాద శక్తులు ఎక్కువ క్రైస్తవం మీద పనిచేసేస్తా ఉన్నాయి. అలాంటి వారి కోసం కూడా మనం ప్రార్థన చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. దాంతో పాటుగా దేవుని ప్రేమను మనం పంచుదాం. దేవుని యొక్క సువార్తను అనేక మందికి చెబుదాం. నిత్యము, నిరంతరము యేసుని మాత్రమే మనము వెంబడించే వారంగా ఉన్నప్పుడు మన జీవితాలు ధన్యం, నూరంతుల ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తాడు. ఈ సాయంకాల సమయంలో ప్రభు నిన్ను నన్ను అడుగుతున్న మాట, మీరు కూడా వెళ్ళిపోతారా? నాతో ఉంటారా? అని ప్రభు నిన్నడిగితే, రాత్రి ధైర్యంగా మనం ఒక మాట చెప్పొచ్చు. ప్రభా! చావైనా, బ్రతుకైనా నీ కోసమే. మరణమైనా, జీవమైనా అది నీతో నా తుది శ్వాస విడిచే వరకు నేను మాత్రం నేను విడువను ప్రభా! నిన్ను నేను వెంబడిస్తూనే ఉంటాను తండ్రి. నా జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని బాధలొచ్చినా, ఎన్ని శ్రమలొచ్చినా, ఎన్ని వేదనలు నిన్నే వెంబడిస్తాను. నీతోనే ఉంటాననేటువంటి ఆ చక్కటి తీర్మానాన్ని ప్రభుతో మనం చేసుకున్నప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ భవిష్యత్ జీవితాన్ని నూరంతుల ఆశీర్వాదాలతోటి నింపి నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి నీవు ఆయనకి వాగ్దానం చేయటానికి, ఆయనకి ప్రామిస్ చేయటానికి ప్రభువా నేను నిన్నే వెంబడిస్తానని చెప్పడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? లేదా? అనేది ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకొని, నీ జీవితాన్ని భద్రపరుచుకుంటానికి ప్రయత్నం చెయి. మీ అందరిని దేవుడు దీవించాలని ఉన్నతమైన ఆశీర్వాదాలు ఇవ్వాలని, చదువుకున్న బిడ్డలకు జ్ఞానం ఇవ్వాలని,
అంతేకాదు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి బిడ్డలకు దేవుడు ఉన్నతమైనటువంటి ఆ జాబ్స్ ఇవ్వాలని నేను మనసారా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ, మరి నాకు ఈ యొక్క చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ప్రాముఖ్యంగా తమ్ముడు రవికాంత్‌కి నా హృదయపూర్వకమైనటువంటి శుభాలు, ధన్యవాదాలు తెలియచేస్తూ, దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ యొక్క సమస్తాన్ని కూడా నూరంతుల ఆశీర్వాదాలతో ఆశీర్వదించి, దీవించి ముందుకు నడిపించును గాక. థాంక్యూ పాస్టర్ గారు. చక్కటి వాక్యాన్ని మాకు అందించారు. వాట్ ఇట్ టేక్స్ టు ఫాలో జీసస్ క్రైస్ట్ అన్న విషయాన్ని బట్టి చక్కటి వాక్యాన్ని మాకు అందించినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ అలాగే మరి ముఖ్యంగా నా సైడ్ నుంచి కూడా ఐ సిన్సియర్లీ ఫస్ట్‌లీ అండ్ అపాలజైజ్ టు యూ సర్. ఎందుకంటే ఈ మీట్‌ని నేను లీడ్ చేయాల్సింది. కాకపోతే లాస్ట్ మినిట్ ట్రావెలింగ్ ప్లాన్ వల్ల జర్నీలో సిగ్నల్ ఉండదని లాస్ట్ మినిట్‌లో నేను లీడ్ మార్చాను. కాబట్టి ఓవర్‌లాపింగ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఆ ఒకటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వలేదు. సో, మిస్టేక్ నాదే. సో, ఆ విషయాన్ని బట్టి మీరు దాన్ని తప్పించుకోకుండా ప్రేమతో దాన్ని మీరు మెసేజ్‌లోకి తీసుకెళ్లారు. ఆహ్, థాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఇంకొక విషయం ఏంటంటే టాపిక్ కూడా అడిగారు. కానీ మీకు తెలుసు కాబట్టి సార్ ఓపెన్ స్టైల్‌లో చెప్పమని చెప్పాను పాస్టర్ గారిని. కానీ ఆయన ఒరిజినల్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ స్టైల్ కూడా పక్కన పెట్టి చాలా ప్రేమగా మీరు వాక్యాన్ని అందించారు. అందరి బట్టి కూడా పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అండ్ మెసేజ్‌ని ఉద్దేశించి ఇప్పుడు రెస్పాన్స్ తెలియజేయాల్సిందిగా వినతిని కోరుతున్నాను. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీబడి. ముందుగా దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. సో ఈ రోజు మనకి పాస్టర్ గారు రెవరెండ్ ప్రతాప్ పాస్టర్ గారు చెప్పిన వాక్యం బట్టి మీకు చాలా వందనాలు చెప్తున్నాం పాస్టర్ గారు. ఎందుకంటే ఈ మాటలు మీరు ఏదైతే మాట్లాడారో ఇది ఈ మీట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమైనది అండ్ ఒక అవేకనింగ్ కాల్ లాగా మా అందరికి రిలేట్ అయింది. అండ్ ముందుగా పాస్టర్ గారు చెప్పిన దాంట్లో మనం జాన్ చాప్టర్ 6 లో చూసుకుంటే క్లియర్ గా మనకి యేసుక్రీస్తు యొక్క డిసైపుల్, జీసస్ క్రైస్ట్ యొక్క డిసైపుల్ కింద మనం ఎలా ఉండాలి అనేది మనం చూస్తాం. అంటే మన లైఫ్ లో కూడా ప్రెసెంట్ మనం అక్కడ చూపించిన సర్కమ్స్టాన్స్ ఎలా అయితే అక్కడ జనాలు దేవుని యొక్క కేవలం బెనిఫిట్స్ కోసం ఎలా అయితే ఫాలో అయ్యారో ప్రెసెంట్ మనం కూడా మన లైఫ్ లో మనకి ఏదైనా ప్రాబ్లం వస్తేనే లేదా మనకు ఇది కావాలి అది కావాలంటేనే మనం గాడ్ ని అడగటం గాని గాడ్ ని ఫాలో చేస్తామని చూస్తాం. అండ్ క్లియర్ గా ఒక వన్ వర్డ్ ఏంటంటే జీసస్ క్రైస్ట్ నేను ఫాలో అవుతే జస్ట్ దేవుని కోసం ప్రార్థన చేసుకుని అలా ఫాలో అయితేనంత మాత్రమే మనకి నిజంగా జీసస్ క్రైస్ట్ అనే ఒక వ్యక్తి గురించి మనకు తెలిసినట్టు కాదు అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం అక్కడ. అండ్ ఎలా అయితే పాస్టర్ గారు ఒక ఎలిమెలెక్ ఆయన యొక్క స్టోరీ ఎగ్జాంపుల్ గా మనకి చూపించినప్పుడు అక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే ఎలా కేవలం మన యొక్క థింగ్స్ ద్వారా మన యొక్క థాట్ ప్రాసెస్ ద్వారా మన ఫెయిత్ ని మనమే ఎలా డిస్టర్బ్ చేసుకుంటున్నాం, మనమే మన దేవుడి నుంచి మన మన ప్రాసెస్ ద్వారా మనం ఎలా దూరం వెళ్ళిపోతామని చూస్తున్నాము. అండ్ ఇవన్నిటికి సొల్యూషన్ కింద వీ హ్యావ్ క్లియర్లీ సీన్ మార్క్ 8 లో ఒక నిజమైన డిసైపుల్ అంటే ఎలా ఉండాలి అండ్ ఎలా ఉంటే దేవుని యొక్క రాజ్యానికి చేరుతాం అనేది మనం పాస్టర్ గారు మన కోసం చెప్పారు. అండ్ యూనో నిజమైన డిసైపుల్ అంటే ఇప్పుడు మన 12 డిసైపుల్స్ కూడా ఏంటంటే కేవలం దేవుణ్ణి వాళ్ళు నమ్మటమే కాదనమాట, దేవుడి గురించి నిజంగా తెలుసుకుని దేవుని యొక్క మాటను చాటించారు. అండ్ దట్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆర్స్ ఆల్సో. సో అండ్ వన్ లాస్ట్ థింగ్ ఏంటంటే గాడ్ ఆల్రెడీ పాస్టర్ గారు మనకి ఇన్ఫార్మ్ చేశారు ఏంటంటే మనం ద బెనిఫిట్స్ ఆఫ్ ఫాలోయింగ్ క్రైస్ట్ అనేది చూసాం మనం. అండ్ ఓన్లీ వే అంటే కేవలం ద రైట్ వే టు ఫాలో క్రైస్ట్ ఏంటంటే వీ షుడ్ హ్యావ్ ఫెయిత్ అండ్ ఆల్సో వీ హ్యావ్ టు సరెండర్ అనమాట. మనకి మనల్ని ఆయనకి సరెండర్ చేసుకుని వీ నీడ్ టు సాక్రిఫైస్ అవర్ థింగ్స్. ఈ లోకాశలైనా మన ఫేమ్ కోసం కానీ వాట్ ఎవర్ వి డూ అవన్నీ సాక్రిఫైస్ చేసి కేవలం ఒబీడియన్స్ దేవునికి ఒబీడియన్స్ చూపించి అండ్ మన కన్వీనియన్స్ కోసం ఏం లేకుండా కేవలం దేవుని కోసం ఒబీడియన్స్ చూపిస్తే అండ్ లాస్ట్ ఏదైతే పాస్టర్ గారు అడిగారో డూ యూ ఆల్సో వాంట్ టు లీవ్ మీ అండ్ గో, దేవుడు నిజంగా మనల్ని అలాంటి ఒక ప్రశ్న అడిగితే మనం ఎంతో కాన్ఫిడెంట్ గా ఎస్ గాడ్ ఐ వాంట్ టు ఫాలో యూ, నేను మీతోటే ఉంటాను, మీ వాక్యం నేను చాటి చెప్తాను అని ఒక ఆన్సర్ మనం క్లియర్ గా అండ్ కాన్ఫిడెంట్ గా మనం ఆన్సర్ చేయగలం. And I hope everybody would follow that. And once again, thank you so much, Pastor Garu, for the valuable words.
థ్యాంక్ యూ వినీత రెస్పాన్స్ ఇచ్చినందుకు. అయ్యగారు సారీ అయ్యగారు, అదే చిన్న కన్ఫ్యూజన్ వల్ల తప్పు అయితే జరిగింది. సో మనం ఇప్పుడు స్పెషల్ ప్రేయర్ చేసుకుందాం. మీట్లో ప్రతి ఒక్కరి అవసరతల గురించి ప్రతి ఒక్కరిని ఉద్దేశించి ప్రేయర్ చేయవలసిందిగా పల్లవిని కోరుకుంటున్నాను. అందరం కన్నులు మూసుకుని ప్రార్థన చేసుకున్నామండి. మహాగణుడ మహోన్నతుడ తండ్రి దేవ సర్వశ్రేష్ఠుడు తండ్రి, ఈ వేళ ఇలా మేమందరం కూడుకుని నిన్ను ఘనపరిచే అవకాశం ఇచ్చినందుకు నీ కృతజ్ఞతలు దేవా. ఈ మీట్లో ఉన్న ప్రతి ఒక్కరూ మీలో ఎదిగి మీతో నిలబడేలా, మీకోసం శ్రమపడేలా మా అందరినీ మీరు వాడుకుంటారని కోరుకుంటున్నాం తండ్రి. మీట్లో ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆరోగ్యంగా ఉండేలా ప్రార్థిస్తున్నాం తండ్రి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ మీ గాయాల చేత స్వస్థిస్తారని కోరుకుంటున్నాం తండ్రి. అలాగే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో స్ట్రగుల్ అవుతున్న మా అందరినీ మీరు అందరికన్నా అన్నిటికన్నా ఉన్నతంగా హైయెస్ట్ పొజిషన్స్లో ఉంచుతారని నమ్ముతున్నాం తండ్రి. అలాగే మా స్టడీస్ కోసం ప్రార్థన చేస్తున్నాం దేవా. మా జ్ఞానం మా తెలివి కాదు కానీ తండ్రి, నీవే మీ చేతులతో మమ్మల్ని మంచిగా ఎగ్జామ్స్ రాసి మాకు మంచి నాలెడ్జ్ దయచేసి మాకు మంచి రిజల్ట్స్ ఇస్తారని కోరుకుంటున్నాం తండ్రి. ఆ మంచి రిజల్ట్స్ ఇస్తూ నీ నామాన్ని మీరు ఘనపరుచుకుంటారని ఆశిస్తున్నాం తండ్రి. మేము కాదు కానీ తండ్రి, దేశంలో ఉన్నవాళ్ళు, ప్రపంచంలో ఉన్నవాళ్ళు అందరి సమస్యలు, శ్రమలు, కష్టాలు విని అందరికీ మీరే తోడు నీడగా ఉండి అందరి సమస్యల్ని ఆలకించి సొల్యూషన్స్ ఇస్తారని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు రేపు మేమందరం ఎటు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుచుకుని క్షేమంగా వెళ్ళి అందరినీ మళ్ళీ క్షేమంగా తిరిగి తోడుకొస్తారని ప్రార్థిస్తున్నాం తండ్రి. చివరిగా మీట్లో ఉన్న ప్రతి ఒక్కరి ప్రేయర్స్, ఉన్న వాళ్ళ ప్రేయర్స్, లేని వాళ్ళ ప్రేయర్స్ అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని అందరి శ్రమలు విని మళ్ళీ నెక్స్ట్ మీట్ అయ్యే వరకు మా అందరినీ క్షేమంగా ఉంచి మిమ్మల్ని ఘనపరిచే అవకాశం మాకు ఇస్తారని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము ఎప్పుడు మిమ్మల్ని వెంబడిస్తూ మీకోసమే ప్రయాసపడే వారిగా మమ్మల్ని ఉంచుతారని ఆశిస్తూ ఈ చిన్న ప్రార్థన మీ పాదాల దగ్గర పెడుతూ అడిగి వేడుకొంచున్నాం నా పరమ తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ పల్లవి స్పెషల్ ప్రేయర్ చేసినందుకు. అందరూ ఉండండి. పాస్టర్ గారు మనకి ఇప్పుడు క్లోజింగ్ ప్రేయర్ అండ్ దీవెన ఇస్తారు. పాస్టర్ గారు క్లోజింగ్ ప్రేయర్ అలాగే బ్లెస్సింగ్స్ మీరు మాకు ఇవ్వండి. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నీ పరిశుద్ధ గణనామానికి స్తోత్ర తండ్రి. ఎంత దనక నీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచినందుకు స్తోత్రాలు. నీ కృపాక్షేమాలు మా వెంబడి పంపించినందుకు నీకు వందనాలు. ఏ యోగ్యత లేని మమ్మల్ని మీరు ప్రేమించారు. నీ సిలువ రెక్కల నీడలో మా జీవితాలన్నిటిని కూడా భద్రపరిచారు. నీ సిలువ నీడలో మా బ్రతుకులకు కావలసినటువంటి ఎన్నో రకాలైనటువంటి ఈవులను మీరు మాకు అందిస్తూ ఉన్నారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క సమయమందు ఇదిగోనైనా ఈ గూగుల్ మీట్ ద్వారా ఎంతమంది అయితే బిడ్డలు ఈ ప్రార్థనలో, ఈ యొక్క ఆరాధనలో ఏకీభవించారో అట్టి వారందరిని బట్టి కూడా నీకు స్తుతులు చెల్లిస్తా ఉన్నాను. వారిని బట్టి, వారి కుటుంబాలను బట్టి నీకు వందనాలు ప్రభా. ఏ బిడ్డకు ఏది అవసరమైనదో, ఏ కుటుంబానికి ఏది కావాల్సిందో మా సమస్త అక్కరలు కూడా ఎరిగినటువంటి దేవుడు నీ వాక్యంతో మాతో మాట్లాడుతున్నావు. అడుగు వాటికంటను, ఊహించే వాటికంటను అత్యధికమైనటువంటి మేలులు మా జీవితాలకు మీరు దయచేసేటువంటి దేవుడు నాయన. మా జీవితాల్లో మీరు అలాంటి గొప్ప కార్యాలు చేయండి. ఇందులో అనేక మంది యవన బిడ్డలు ఉన్నారు ప్రభు, చదువుకుంటూ ఉన్న బిడ్డలు ఉన్నారు, వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు, ఉన్నతమైనటువంటి భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు. మా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ఉన్నటువంటి పరిస్థితుల్లో నుండి వారిని లేవనెత్తి రాబోయే రోజుల్లో ఉన్నతమైనటువంటి భవిష్యత్తును ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహింప చేయమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యాలతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యాలు ఇవ్వండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. నీ పరిశుద్ధ సన్నిధిలో స్థిరపరచండి. ఈ యవన బిడ్డలందరూ కూడా ప్రభా
నీ కాడిని మోసేటువంటి భాగ్యాన్ని వారికి అనుగ్రహించండి ప్రభువా. లోకంలో ఉన్నటువంటి అనేక మందికి క్రీస్తు వెలుగును ప్రకాశింపజేసేటువంటి వెలుగు సంబంధులుగా వీరందరినీ కూడా మీరు అంగీకరించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ గూగుల్ మీట్ లో ఎంతమంది అయితే బిడ్డలు నిన్ను తండ్రి అని పిలిచారో వారందరి అవసరాలు, వారి అక్కరలను నజరేయుడైన యేసు నామములో మీరు తీర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. క్షేమము, ఆనందము, ఆరోగ్యము బిడ్డలకు దయచేయండి. సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో బిడ్డలను నింపండి. శాశ్వతమైనటువంటి నీ కృపకు ఈ బిడ్డలందరినీ కూడా మీరు పాత్రులు చేసుకోమని ప్రార్థన చేస్తూ, మరొక్కసారి ప్రభువా, నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే ఈ రీతిగా మరలా బిడ్డలందరూ కలుసుకుని పర్యాంతము ఆ యొక్క నీ కృపను పొందుకునేటువంటి మహాభాగ్యము బిడ్డలకు అనుగ్రహింప చేస్తారని, సమస్త విధములైనటువంటి కీడుల నుండి బిడ్డలను తప్పించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు వారి ఉన్నత నామాన్ని బట్టి ఈ ప్రార్థన నీకు సమర్పించుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడును లోక రక్షకుడునైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సకల దీవెన ఆశీర్వాదాలు కూడి ఉన్న మీ అందరికీ, మీ కుటుంబాలకు, మీ భవిష్యత్ జీవితాలకు ఆయన కృపాక్షేమాలు సదా తోడయుండి సంరక్షించి భద్రపరిచి ముందుకు నడిపించును గాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ అయ్యగారు. అలాగే మీ యొక్క విలువైన సమయాన్ని మాకు అందించి చక్కటి వాక్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు అయ్యగారు. మరొకసారి నేను క్షమాపణ కోరుకుంటున్నాను అయ్యగారు. అంటే చిన్న అమ్మా కన్ఫ్యూజన్ దయచేసి వల్ల అరే తల్లి, నన్ను ఒక విషయం, ఈ సారీలు మన దగ్గర వద్దురా. ఎందుకు, ఏమైందని? అంత బాగా అదే జరిగింది, పాస్టర్ చక్కగా. గారు నాన్న నో అంటే ప్రాబ్లం తల్లి, ఏం కాదు నాన్న. మనందరం దేవునిలో ఉన్నాం, క్షమాపణలు చెప్పుకోకూడదు. గూగుల్ మీట్ లో ఉండటం నాకు చాలా సంతోషంగా అనిపిస్తా ఉంది, మీతో కలుసుకోవటం. నేనైతే వెరీ 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 హ్యాపీ ఈ రోజు. ఐఎమ్ వెరీ ఫీల్, చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు దయచేసి ఒక్కొక్కసారి చిన్న చిన్న మనకి అలాగా ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, కానీ క్షమాపణలు చెప్పుకుని అంత తప్పులు మీరు ఏమీ ఎవ్వరూ చేయలేదు ఇందులో. దేవుని ప్రేమలో అందరం ముందుకు సాగిపోదాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. లీవ్ అవ్వచ్చా నేను? ఇవ్వండి పాస్టర్ గారు. ఓకే మేడం. ఎవరైతే మేము